వేలాది మంది పులివెందుల మండలానికి వచ్చి ప్రతి బూత్ దగ్గర కనీసం ఒక 500-600 మంది ప్రతి బూత్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫామ్స్ చింపడము, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము, ఏ రకంగా ఈ తంతంతా నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం. మరి ఈరోజు నిన్న మిడ్నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించడానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 15కు 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ పులివెందుల మండలం మీద పడినారు. చిన్న మండలం 15 బూతుల మీద పడినారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నలపరెడ్డిపల్లెలో జమ్మలమడుగులో లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది, కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? సో ఏది ఏమైనా 15 బూతుల్లో కేంద్ర బలగాలతో రీపోలింగ్ జరపమని చెప్పి ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్ అడిగాము, కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మా స్టాండ్ అదే. ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం 2 బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ 2 బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను. నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి, పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారో, ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేశారో, మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మొత్తం 15 బూతుల్లో కూనీ చేశారు. నేను నిన్న మీడియాకి అప్పీల్ చేసిన, మళ్ళా అప్పీల్ చేస్తున్నా, ఇవాళ మీరు ఊర్లలోకి పోయినా సేఫే. నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊర్లోకి పోతే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ 15 బూతుల పరిధిలో ఉన్నారు. నిన్న మీరు పోతే మీ కెమెరాలు ఎరగొట్టే పరిస్థితి, మీ ఫోన్లు ఎరగొట్టే పరిస్థితి ఉన్నది వాస్తవం. మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం. నిన్న మండలంలోకి, పులివెందుల మండలంలోకి ఈరోజు వాళ్ళంతా ఏ ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు వాళ్ళు నిన్న రాత్రికే వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు పులివెందుల మండలంలో ఆ 15 బూతుల పరిధిలోని 6 పంచాయతీలకు వెళ్ళి
దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజలను అడగండి, మీ గ్రామంలో పోలింగ్ ఎలా జరిగింది, మీరు ఓటు వేసారా, ఒకవేళ ఓటు వేయకపోతే ఏ కారణం చేత ఓటు వేయలేదు అని చెప్పి ప్రజలను అడగండి. నేను చెప్పే కారణాలు కరెక్టా కాదా అనేది మీకు ప్రజలు ఇచ్చే రిప్లైలోనే తెలుస్తుంది. నేను చెప్తున్న ఈ ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగోట్లు వేయడం అయితేనేమి, బలవంతంగా ఏజెంట్ ఫారాలు చించి మా ఏజెంట్లను బయటికి పంపించడం అయితేనేమి, ఇటువంటి కారణాలు ఏదైతే నేను చెప్తున్నానో వాస్తవమా కాదా అనేది ప్రజల దగ్గరే మీకు తెలుస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ద మీడియా, దయచేసి మీరు వెళ్ళి ఊరూరా ప్రజలతో ఇంటర్వ్యూ తీసుకోండి, అడగండి, ఒక చిన్న సర్వే మాదిరి కండక్ట్ చేయండి. ఎందుకంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అంటే, ఈరోజు పులివెందులలో ఒక కొత్త సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. చాలా భయంకరమైన మోడస్ ఆపరండి ఇది, అంటే భయంకరమైన ఆపరేషన్ ఇది, ఒక కొత్త సంస్కృతి ఇది. ఎప్పుడు దేశంలో ఎక్కడా జరిగిండదు ఈ మాదిరి. ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున, మామూలుగా సహజంగా గతంలో రిగ్గింగ్లు మనం ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం చూసి ఉంటాం. కానీ రిగ్గింగ్ అంటే ఏంది, ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడమో, లేకుంటే ఆ ఏజెంట్ని లాగి చేసుకోవడమో, ఏదో ఆ గ్రామ లెవెల్లోనే, ఆ గ్రామంలో ఉన్న 2 పార్టీల లెవెల్లోనే నడిచిపోయేది. కానీ ఈసారి జరిగింది అది కాదు. ఒక గ్రామ వైఎస్ఆర్సీపీని, ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి జిల్లాలోని తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని బూతుల దగ్గర పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి బూత్ దగ్గర మందలు టీడీపీ క్యాడర్ ఉండి ఇంకా లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా డేంజరస్ మోడస్ ఆపరండి, చాలా భయంకరమైన ఆపరేషన్ ఇది. కాబట్టి తప్పకుండా ఈరోజు పులివెందుల్లో ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేసినారు. రేపు మరొక చోట చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం మరొక చోట జరగకూడదు. ఇక్కడ కూని అయిన ప్రజాస్వామ్యం మరొక చోట కూని కాకూడదు. మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేము చెప్తే కన్నా, మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంటారు, అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన్నా దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇవాళ జరుగుతా ఉన్న ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు, దాన్ని పూర్తిగా మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.